హాయ్ ఎవ్రీవన్, ఇది నా సెకండ్ అవుట్ఫిట్కి సంబంధించిన షూటు. అయితే సారు నవ్వడు అంటారు కదా, నవ్వుతాడండి. తనకి బేసికలీ ఈ వీడియోస్ అన్న ఫొటోస్ అన్న అంతగా ఇష్టం ఉండదు. అంటే కొంతమంది ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ అంతే. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు, అప్పుడు మనం క్యాచ్ చేసుకుంటూ ఉండాలి. అయితే సెకండ్ అవుట్ఫిట్ అన్నాను కదా, ఈ శారీ పైన వేసుకున్న జ్యువెలరీ నాకు మ్యాటీరియల్ అంతగా నచ్చలేదు. వన్స్ ఏంటంటే రెడీ అయిన తర్వాత లుక్ తెలుస్తుంది కదా, అన్నీ ట్రై చేస్తూ ఉండాలి, నచ్చినా నచ్చకపోయినా. సో ఈ శారీ వచ్చి మొన్న నేను మా యానివర్సరీ కోసం కట్టుకున్నాను. ఆ రోజు ఒక పిక్ కూడా తీసుకోలేదు, సరిగ్గా రెడీ అవ్వలేదు. సో ఈరోజు ఫోటోషూట్ అని చెప్పి రెడీ అయ్యాను. బ్లౌజ్ అయితే ప్రవలిస్ బొటిక్ డిజైన్ చేసింది. దీని కాంట్రాస్ట్ గ్రీన్ బాగుంటుందని చెప్పి ఇట్లా తీసుకున్నాను. జ్యువెలరీ విషయానికి వస్తే సుహాయ్ కలెక్షన్లో తీసుకున్నాను ఎప్పుడో 2 years బ్యాక్. బ్యాంగిల్స్ బిఫోర్ సారీ మీదవి అలా వదిలేసాను, తీసాను, తోపిక లేదు. అండ్ ఈసారి ఫోటోషూట్ ఏంటంటే బయట ఎక్స్టీరియర్లో చేపిద్దామని ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ పాము తిరుగుతుందన్నారు 4-5 రోజుల నుంచి. ఒక టెన్షన్ ఏంటంటే ఎక్కడ పాము వస్తుందని భయము, కానీ ఎక్కడో ఫోటోషూట్ ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాము. అయితే మీరు ఎందుకు బొట్టు కిందకి శారీ కడతారు, కట్టకూడదు అంటారు. యాక్చువల్లీ బొట్టు కిందకి నేను శారీ కట్టనండి. ఇప్పుడు మనం టైట్గా పెట్టుకోటి కట్టలేము కదా, ఊపిరి ఆడదు. సో అది శారీ అనేది జారుతూ ఉంటుంది, వాంటెడ్లీ కట్టింది కాదు. ఎవరికన్నా అట్లానే ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. ఇంత ముందులో ఫిట్గా అయితే మనము పెట్టుకోట్స్ అవి కట్టుకోలేం, చేయలేం కాబట్టి శారీ అది. ఇంకా ఫైనల్గా మా పూర్వికతో ఒక చిన్న ఫోటోషూట్ చూసారు ఎలాగా మేడం గారు నడుస్తుందో. బాబుకు తగ్గ కూతురు. ఎంతమంది ఇట్లా ఉంటారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.